హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. లాస్ట్ ఎపిసోడ్కే మీకు అర్థమై ఉంటుంది ఇదొక టైం ట్రావెల్ బేస్డ్ కాన్సెప్ట్ స్టోరీ అని. ఇంకా ఎపిసోడ్ 3లో ఏం జరిగిందో ఇవాళ వీడియోలో చూద్దాం. మీరు ఈ సిరీస్కి సంబంధించి నేను ఇదివరకు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడకపోతే ముందు ఆ ఎపిసోడ్స్ చూసాకే ఈ ఎపిసోడ్ చూడండి, లేదంటే ఇందులో చెప్పింది ఏది మీకు అర్థం కాదు. ఈ ఎపిసోడ్స్కి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఈ వీడియో పెట్టక ముందు నా ప్రాబ్లమ్స్ గురించి ఒక వీడియో పెట్టాను. మీరు ఆ వీడియో చూసి నా ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని కొంచెం హెల్ప్ చేస్తారనుకుంటున్నా. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే కొంచెం వీడియో చూడండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, చూడండి. కొంచెం నాకు హెల్ప్ఫుల్ అవుద్ది. అండ్ ఆ వీడియో చూసి ఇప్పటివరకు నాకు హెల్ప్ చేసిన వారందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఎపిసోడ్ 3 పాస్ట్ అండ్ ప్రెజెంట్. మికెల్ 1986 టైం పీరియడ్కి టైం ట్రావెల్ చేసి తన ఫాదర్ ఉల్రిచ్ టీనేజ్లో ఉన్నప్పుడు అతని ఇంటికి వెళ్తాడు కదా. ఉల్రిచ్ క్యాథరీనాతో కలిసి స్కూల్కి వెళ్ళిపోయాక మికెల్ ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మని పిలుస్తాడు. కానీ అక్కడ ఉంది మికెల్ వాళ్ళ అమ్మ కాదు, తన నానమ్మ జానా. ఈమె అన్నమాట. ఆమె తప్పిపోయిన తన చిన్న కొడుకు మ్యాథ్స్ ఏమో అనుకుని చూస్తుంది. కానీ అక్కడ ఉంది వేరే కుర్రాడు. నా పేరెంట్స్ ఎక్కడా అని మికెల్ ఆమెను అడుగుతాడు. అసలు నువ్వెవరు, నీకు మ్యాథ్స్ ఎక్కడ ఉన్నాడో తెలుసా అని మికెల్ని ఇబ్బంది పడుతుంది జానా. దాంతో మికెల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మ్యాథ్స్ కనిపించకుండా పోవడంతో జానా అదే బాధలో ఉండిపోతుంది. తర్వాత టైటిల్ పడుతుంది. ఇనెస్ అనే నర్సుని మనకి చూపిస్తారు. తర్వాత రోడ్డు మీద సైకిల్పై వెళ్తున్న ఇంకో అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి రోడ్డుపై పడి ఉన్న ఒక బోర్డుని చూసి దాన్ని తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని వెళ్తుంది. ఆ రోజు నవంబర్ 5, 1986. మ్యాథ్స్ అనే కుర్రాడు తప్పిపోయి ఆ రోజుకి 4 వారాలు అయ్యింది. పోలీసులు ఇప్పటివరకు ఆ అబ్బాయి గురించి ఎలాంటి క్లూ కనిపెట్టలేకపోయారు అని రేడియోలో న్యూస్ చెప్తుంటారు. ఆ న్యూస్ని ఒక పోలీస్ ఆఫీసర్ అంటాడు. అతని పేరు ఈగాన్ టీడీమన్. మ్యాథ్స్ కేసుని డీల్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ అతనే. అప్పుడే అతనికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. కట్ చేస్తే కార్ డ్రైవ్ చేస్తూ ఏదో స్పీచ్ ప్రిపేర్ అవుతున్న ఒక లేడీని చూపిస్తారు. బ్యాక్ సీట్లో ఆ లేడీ కూతురు కూడా ఉంటుంది. రీజినా, ఎందుకు డల్గా ఉంటావు? నాకులాగా యాక్టివ్గా ఉండాలి, అప్పుడే మనం అనుకున్నవన్నీ సాధించగలం. నన్ను చూడు, ఇప్పుడు నేను అనుకున్న పొజిషన్ సంపాదించగలిగాను, నా నుంచి ఇన్స్పైర్ అవ్వు అని ఆమె తన కూతురు రెజీనాకి చెప్తుంది. రెజీనా అంటే ఎవరో గుర్తుపట్టారా? ఆ హోటల్లో ఉన్న లేడీ రెజీనాయే ఈ అమ్మాయి అన్నమాట. కట్ చేస్తే ఉల్రిచ్, క్యాథరీనా, ఇప్పుడు ఈ రెజీనా వీళ్ళందరూ ఆ విండేన్లో ఉండే స్కూల్కే వెళ్తారు. మికెల్కి ఎలాగో ఆ స్కూల్ తెలుసు కాబట్టి జాగ్రత్తగా నడుచుకుంటూ ఆ స్కూల్కి వచ్చేస్తాడు. క్యాథరీనా తన ఫ్రెండ్స్తో మాట్లాడుతుండగా మికెల్ అక్కడికి వస్తాడు. అక్కడే హ్యానా కూడా ఉంటుంది. హ్యానా అంటే జోనస్ వాళ్ళ అమ్మ. మికెల్ని చూసి క్యాథరీనా, రేయ్, నేను మార్నింగ్ ఉల్రిచ్ ఇంటి దగ్గర చూశాను కదా, ఇక్కడికి వచ్చావేంట్రా అని క్యాథరీనా అడుగుతుంది. నువ్వు ఈ ప్లేస్కి కొత్త అని హ్యానా మికెల్ని అడుగుతుంది. నేను మా అమ్మ కోసం వెతుకుతున్నా, ఆమె ఈ స్కూల్ ప్రిన్సిపల్ అని మికెల్ వాళ్ళతో అంటాడు. అదేంటి, ఈ స్కూల్ ప్రిన్సిపల్ హ్యూబర్ట్ కదా, వీడేంటి వాళ్ళ అమ్మ అంటున్నాడు అని క్యాథరీనా అంటుంది. ఇది విండేనే కదా అని మికెల్ అడుగుతాడు. పోరా, మా క్లాసెస్ ఉన్నాయి అని చెప్పి క్యాథరీనా వాళ్ళు వెళ్ళిపోతారు. మరోపక్క రెజీనా వాళ్ళమ్మ ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దగ్గరికి వెళ్తుంది. ఆమెను ఇప్పుడు ఆ పవర్ ప్లాంట్ డైరెక్టర్గా ఎంచుకుంటున్నారు ఆ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఆమె పేరు క్లౌడియా. క్లౌడియా లోపలికి వెళ్తుండగా గేట్ దగ్గర వర్క్ చేస్తున్న స్వీపర్ ఆమెను ఆపి ఆమెకి కంగ్రాచులేషన్స్ చెప్తాడు. థ్యాంక్స్ హెల్గే, నాకు చాలా పనులు ఉన్నాయి, తర్వాత మాట్లాడదాం అని చెప్పి ఆమె లోపలికి వెళ్ళిపోతుంటే హెల్గే ఆమెను ఆపి ఆమెకి ఒక బుక్ని గిఫ్ట్ ఇస్తాడు. కట్ చేస్తే ఇందాక ఆ పోలీస్ ఆఫీసర్కి ఒక కాల్ వచ్చింది అన్నాం కదా. మ్యాటర్ ఏంటంటే అక్కడ ఒక ప్లేస్లో చాలా గొర్రెలు చచ్చిపడి ఉంటాయి. ఇదేంటి, ఇన్ని గొర్రెలు ఒకేసారి చచ్చాయి, ఏదైనా యానిమల్స్ వీటిపై అటాక్ చేసి చంపాయా అని ఆ పోలీస్ ఆఫీసర్ అక్కడ ఉన్న వ్యక్తిని అడుగుతాడు. లేదు, వీటిపై ఏ జంతువులు అటాక్ చేయలేదు, ఎందుకంటే వాటి బాడీపై ఎటువంటి గాయాలు లేవు అని అతను చెప్తాడు. పోనీ ఏదైనా పాయిజన్ ఇచ్చారేమో అని పోలీస్ ఆఫీసర్ ఈగాన్ టీడీమన్ అంటాడు. ఎవరు చేస్తారు అలా, ఒకేసారి ఇన్ని గొర్రెలను చంపాల్సిన అవసరం ఏముంటుంది అని అతను అంటాడు. నెక్స్ట్ సీన్లో క్లౌడియా తన ఆఫీస్ రూమ్కి వెళ్తుండగా ఆమె సెక్రటరీ వచ్చి, మేడం, ట్రాంటీ నిల్సన్ మీతో ఇంటర్వ్యూ కోసం వచ్చారంట, అలాగే మీరు అడిగిన లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ రిపోర్ట్స్ ఇవే అని చెప్పి ఒక బుక్ని క్లౌడియాకి ఇస్తుంది. ఇందులో ఉన్న నెంబర్స్ అన్ని కరెక్టేనా? సరే, నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు అని చెప్పి క్లౌడియా తన సెక్రటరీకి చెప్తుంది. కట్ చేస్తే మికెల్ ఆ పోలీస్ ఆఫీసర్ ఈగాన్ టీడీమన్ దగ్గరికి వెళ్ళి, నేను మా ఫాదర్ని కలవాలి అని అడుగుతాడు. నీ ఫాదరా, ఎవరు అనే పోలీస్ ఆఫీసర్ అడుగుతాడు. ఉల్రిచ్ అని మికెల్ చెప్తాడు. ఉల్రిచ్చా, వాడిని తండ్రా అని పోలీస్ ఆఫీసర్ అడుగుతాడు. అవును, ఆయన ఇక్కడే వర్క్ చేస్తున్నారు అని మికెల్ అంటాడు. జోక్ బాగుంది, వాడే నేను ఇక్కడికి పంపించాడా? అవును, నీ బాడీ పైన ఈ గాయాలేంటి, వాడు నేను కొట్టాడా అని ఆ పోలీస్ ఆఫీసర్ అడుగుతాడు. లేదు, కొట్టలేదు అని మికెల్ చెప్తాడు. నీ పేరేంటి బాబు అని పోలీస్ ఆఫీసర్ అడిగితే మికెల్ నిల్సన్, మా ఫాదర్ పేరు ఉల్రిచ్ నిల్సన్ అని మికెల్ చెప్తాడు. చూడు బాబు, నువ్వు నిజం చెప్తే మీ ఇంటికి నేను తీసుకువెళ్తా, లేదంటే ఏం చేయలేం అని ఆ పోలీస్ ఆఫీసర్ అంటాడు. ఇది ఏ ఇయర్ అని మికెల్ అడుగుతాడు. బాగుంది.
ఇయర్ కూడా తెలీదా? 1986 నవంబర్ 5. అయితే ఏంటి? సర్లే ఇక్కడే ఉండు అని చెప్పి ఆ పోలీస్ ఆఫీసర్ ఒక వ్యక్తికి కాల్ చేసి, ఒక బాబు తప్పిపోయి ఇక్కడికి వచ్చాడు, అతని ఒంటిపై గాయాలున్నాయి, ఆ బాబు సంగతి చూసుకోండి అని చెప్తాడు. ఆ ఉల్రిచ్ సంగతి నేను చూసుకుంటా, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి ఆ పోలీస్ ఆఫీసర్ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో క్లౌడియా ట్రాంటీ నెల్సన్ని కలుస్తుంది. ఇంటర్వ్యూ సంగతి తర్వాత చూద్దాం అని చెప్పి ఆమె వెళ్ళిపోతుంటే, నేను వచ్చింది ఇంటర్వ్యూ గురించి కాదు, నీ గురించి. నన్ను ఎందుకు అలా వదిలేసావు? నేను పిచ్చోడిని అయిపోయేలా ఉన్నాను అని ట్రాంటీ అంటాడు. ఇప్పుడు నీ వైఫ్ జానా చాలా బాధలో ఉంది, ఆమెకు నువ్వు తోడు ఉండాలి అని క్లౌడియా చెప్తుంది. అవన్నీ పక్కన పెట్టు, ఇవాళ రాత్రికి మనం కలుద్దాం అని చెప్పి ట్రాంటీ అంటాడు. సరే చూద్దాంలే అని చెప్పి క్లౌడియా వెళ్ళిపోతుంది. మరొక పక్క పోలీస్ స్టేషన్లో మికెల్ తన ఇంటికి కాల్ చేస్తాడు. అది ఎలాగో కనెక్ట్ అవుతున్న విషయం మనకి తెలుసు. మికెల్ అక్కడ పోలీస్ ఆఫీసర్ టేబుల్పై ఉన్న అతని లైటర్ని దొంగలిస్తాడు. అప్పుడే తను మ్యాట్స్ నిల్సన్ మిస్సింగ్ కేస్ రిపోర్ట్ని చూస్తాడు. అలాగే మ్యాట్స్ మిస్ అయ్యాడని ఉన్న పేపర్ క్లిప్పింగ్స్ని చూస్తాడు. అక్కడ ఉల్రిచ్ అండ్ తన తమ్ముడు మ్యాట్స్ కలిసి ఉన్న ఫోటోని మికెల్ చూస్తాడు. అంతలో అక్కడికి ఆ నర్స్ ఇనెస్ వస్తుంది. మికెల్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఆమె ట్రీట్మెంట్ చేస్తుంది. ఇక్కడేమో ఆ పోలీస్ ఆఫీసర్ ఉల్రిచ్ ఇంటికి వెళ్తాడు. అక్కడ ఉల్రిచ్ మ్యూజిక్ పెట్టుకుని ప్లే స్టేషన్ ఆడుతుంటాడు. ఆ కుర్రాడిని నా దగ్గరికి ఎందుకు పంపించావు? ఆటలాడుతున్నావా అని పోలీస్ ఆఫీసర్ అడుగుతాడు. తాగేసి ఉన్నారా ఏంటి? కుర్రాడేంటి నేను పంపడం ఏంటి అని ఉల్రిచ్ అంటాడు. అక్కడ ఆ పోలీస్ ఆఫీసర్కి ఒక గొర్రె కొమ్ము కనిపిస్తుంది. ఇది నీకెక్కడిదిరా? అంటే ఆ గొర్రెల్ని నువ్వే చంపావా అని పోలీస్ ఆఫీసర్ అడుగుతాడు. కన్ఫర్మ్ నువ్వేదో తాగొచ్చు, లేదా నా తమ్ముడిని పట్టుకోలేక ఈ డ్రామాలు ఆడుతున్నావా ఏంటి అని ఉల్రిచ్ అడుగుతాడు. ఎక్కువ మాట్లాడితే కుర్చీ మడతపెట్టి మింగుతా అని పోలీస్ ఆఫీసర్ అంటాడు. అంతలో అక్కడికి జానా వస్తుంది. టీడీమన్ మీరిక్కడేం చేస్తున్నారు అని జానా అడుగుతుంది. మిస్ అయిన మన తమ్ముడు గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చారంట అని ఉల్రిచ్ వెటకరంగా అంటాడు. ఆ పోలీస్ ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డాక్టర్ మికెల్కి టెస్టులు చేసి అతని కండిషన్ అంతా బాగానే ఉందని చెప్తాడు. ఇనెస్ మికెల్ని చూసుకుంటుంది. నెక్స్ట్ సీన్లో క్లౌడియా ఆ పవర్ ప్లాంట్ ఆఫీసులో ఉన్న ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, ఏంటండి ఈ నెంబర్స్ అన్నీ తేడాగానే ఉన్నాయి అని క్లౌడియా అడుగుతుంది. చెర్నోబిల్ సంఘటన జరిగిన తర్వాత మన న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పైన జనాల్లో నమ్మకం పోయింది. దాని ప్రభావం మన పవర్ ప్లాంట్పై పడింది. మన ప్లాంట్ని నమ్ముకొని ఇక్కడ ఎంతమంది బ్రతుకుతున్నారో తెలుసా? ఈ ఊర్లో ఉన్న అందరం దాని మీదే బతుకుతున్నాం. నువ్వు వాళ్ళ నమ్మకాలతో ఆడుకోకు, ఆ నెంబర్స్ అలాగే ఉంచేయి అని ఆ పెద్ద ఆయన అంటాడు. దీని గురించి నాకు ఇంకా డీటెయిల్స్ తెలియాలి అని క్లౌడియా అడుగుతుంది. ఈ క్లౌడియా రూమ్లోకి రాకముందు ఈ పెద్ద ఆయన కొన్ని ఫొటోస్ని సర్దుకుంటాడు. అది తన ఫ్యామిలీ ఫొటోస్. అందులో ఇందాక ఫ్యాక్టరీ బయట స్వీపర్గా వర్క్ చేస్తున్న హెల్గే ఫోటో కూడా ఉంటుంది. నెక్స్ట్ సీన్లో ఇందాక రోడ్డు మీద పడి ఉన్న బోర్డ్ని తీసుకుంటుంది కదా ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఇప్పుడు ఆ చనిపోయిన బోర్డ్ని డ్రాయింగ్ ఇస్తుంటుంది. ఆ అమ్మాయి పేరు చార్లెట్. అంటే ఆ పోలీస్ ఆఫీసర్ చార్లెట్టే ఈ అమ్మాయి అనమాట. నెక్స్ట్ సీన్లో చనిపోయిన ఆ గొర్రెల్ని టెస్ట్ చేస్తాడు ఫారెన్సిక్ డాక్టర్. అప్పుడే వాళ్ళ మాటల్లో తెలుస్తుంది ఏంటంటే ఆ క్లౌడియా ఈ పోలీస్ ఆఫీసర్ ఈగోన్ టెడీమన్ కూతురని. ఈ గొర్రెలన్నిటికీ సడన్గా ఒకేసారి గుండెపోటు వచ్చుండొచ్చు అని డాక్టర్ చెప్తాడు. అదేంటి అన్నిటికీ ఒకేసారి ఎలా వస్తుంది అని పోలీస్ ఆఫీసర్ అడుగుతాడు. ఈ గొర్రెలు చాలా సెన్సిటివ్, ఒకటి భయపడిందంటే చాలు మొత్తం గొర్రెల మందంతా భయపడతాయి. అది సరే, అసలు అవి ఏం చూసి భయపడి ఉంటాయి అని పోలీస్ ఆఫీసర్ అడుగుతాడు. ఏమో ఏదైనా జంతువునో లేదా మనిషినో ఏదో ఒకటి భయంకరమైనదని చూసి ఉండొచ్చు అని డాక్టర్ చెప్తాడు. అవును, ఈ గొర్రెల్లో దేనికైనా కొమ్ము లేదా అని పోలీస్ ఆఫీసర్ అడుగుతాడు. లేదు, అన్నిటికీ కొమ్ములు ఉన్నాయి అని డాక్టర్ చెప్తాడు. ఈ గొర్రెలకి 2 ఇయర్ డ్రమ్స్ పాడైపోయి ఉన్నాయి అని డాక్టర్ చెప్తాడు. నెక్స్ట్ సీన్లో ఆ పెద్ద ఆయన క్లౌడియాకి ఒక తాళం ఇచ్చి ఆ అడవిలో ఉన్న ఒక లోయలోకి వెళ్ళమంటాడు. మనకి తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా, ఇది గుర్తుపెట్టుకో అని ఆయన క్లౌడియాకి చెప్తాడు. క్లౌడియా ఆ లోయలోకి వెళ్తుంది. కట్ చేస్తే నర్స్ ఐనెస్ మికెల్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ మికెల్ ఆమెతో ఏం మాట్లాడ్డు. నేను ఫ్యూచర్ నుంచి వచ్చాను అని మాత్రమే చెప్తాడు. అది విని ఐనెస్ షాక్ అవుతుంది. కానీ మికెల్ పక్కనే ఉన్న కెప్టెన్ ఫ్యూచర్ కామిక్ బుక్ని చూసి, ఓహో అందులో స్టోరీ నాకు చెప్తున్నాడనమాట అని ఆమె అనుకుంటుంది. క్లౌడియా ఆ గుహలోకి వెళ్తే అక్కడ చాలా ట్యాంక్స్ ఉంటాయి. ఆ ట్యాంక్స్లో ఏమున్నాయో మనకు చూపించరు. నెక్స్ట్ సీన్లో క్లౌడియా కూతురు రెజీనా ఇంటికి వస్తుంది. ఆమె చేతిపై ఏవో మచ్చలవి ఉంటాయి. పోలీస్ ఆఫీసర్ టీడీమన్ ఆ అడవిలోకి వెళ్తుండగా ఏదో ఒక పెద్ద సౌండ్ వస్తుంది. ఆ తర్వాత ఆకాశంలో ఉన్న పక్షులు ఒకటి తర్వాత ఒకటి నేలపై పడి చనిపోతాయి. అదే టైంలో మొత్తం ఆ ఊర్లో ఉన్న లైట్స్ అన్నీ బ్లింక్ అవుతాయి. మికెల్ అదే టైంలో ఆ హాస్పిటల్ నుంచి బయటికి వచ్చేస్తాడు. అదే టైంలో ఉల్రిచ్ కూడా ఒక బస్టాండ్ దగ్గర ఉంటాడు. అక్కడికి హ్యానా వస్తుంది. మికెల్ పరిగెడుతూ ఆ గుహ లోపలికి వెళ్ళిపోతాడు. ఆ పోలీస్ ఆఫీసర్ లైటర్ కొట్టేశాడు కదా, అది వెలిగించి ఆ వెలుగులో నుంచి ఆ గుహలోకి వెళ్ళిపోతాడు. మరొక పక్క హ్యానా ఉల్రిచ్తో మాట్లాడుతూ, ప్రపంచం ఎండ్ అయిపోతే నీ చివరి కోరిక ఏమని అడుగుతావు అని హ్యానా ఉల్రిచ్ని అడుగుతుంది. నన్ను ప్రపంచంలో ఏ ఊర్లో అయినా పుట్టించు, ఈ ఊర్లో మాత్రం వద్దు. అసలు ప్రపంచంలో ఈ విండేనన్న ఊరినే తీసేయండి అని కోరుకుంటాను అని ఉల్రిచ్ చెప్తాడు. మికెల్ పారిపోయాడని ఇనెస్కి తెలుస్తుంది.
ఆ క్లౌడియాకి హెల్గే ఒక బుక్ ఇస్తాడు కదా, ఆ బుక్ పేరు జర్నీ త్రూ టైం. ఈ బుక్ని మనం ఇదివరకు ఆ స్ట్రేంజర్ దగ్గర ఉన్నట్టుగా చూసాం. ఆ నర్స్ ఐనస్ ఎవరో కాదు, జోనస్ వాళ్ళ నానమ్మ. ఆ ట్రాంటీ నిల్సన్, ఉల్రిచ్ నిల్సన్ వాళ్ళ ఫాదర్. ఇవన్నీ మనకి ఇప్పుడు చూపిస్తారు. కట్ చేస్తే ప్రజెంట్ టైంలో అంటే 2019లో ఉల్రిచ్ తన కొడుకుని వెతకడం కోసం ఆ గుహలోకి వెళ్ళి అక్కడున్న డోర్ని బ్రేక్ చేస్తాడు. కట్ చేస్తే అదే టైంలో 1986లో ఆ గుహలోకి వెళ్ళిన మైకెల్ జారిపడతాడు. అతని కాలికి గాయం అవుద్ది. అండ్ ఆ టైంలో ఉల్రిచ్ ఆ డోర్ని కొడుతుంటే ఆ శబ్దం గుహలో ఉన్న మైకెల్ విని అక్కడ ఎవరైనా ఉన్నారని చెప్పి పిలుస్తాడు. ఉల్రిచ్కి మికెల్ హెల్ప్ అని అరవడం వినిపిస్తుంది. మికెల్ ఎక్కడున్నావు అని ఉల్రిచ్ అక్కడంతా వెతుకుతాడు. కానీ తనకు అక్కడ ఎవరూ కనిపించరు. మికెల్కి కూడా అక్కడ ఎవరూ కనిపించరు. నిరాశతో వాళ్ళిద్దరూ గుహ బయటికి వచ్చి కూర్చుంటారు. కట్ చేస్తే మనకి ఒక వ్యక్తిని చూపిస్తారు. అతను ఏదో ఒక మెషిన్ని రెడీ చేస్తాడు. ఆ మెషిన్ని మనం ఇందాక ఆ స్ట్రేంజర్ దగ్గర చూసాం. అక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.